తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం లలిత కళా పరిషత్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ జయంతి వర్ధంతి రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాజరయ్యారు. ఒకసారి మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఎన్టీ రామారావు జయంతి వర్ధంతి సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు? ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఎందుకంటే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నందమూరి తారక రామారావు గారి సేవలు అనిర్వచనీయం. అందులో భాగంగానే ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు చేశాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాయి. ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియగానే మేము భావిస్తున్నాం. సార్, ఇక్కడ చూసామంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం అనేది చేస్తున్నారు. ఈ రక్తాన్ని ఏ సంస్థకి ఇవ్వబోతున్నారు? హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చారు. వాళ్ళే అక్కడ నుంచి టీం వస్తుంది ప్రతి ఏడాది. వాళ్ళు తీసుకుపోతారు. ఎక్కడ అవసరమో అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా వాళ్ళందరూ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. సార్, ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నారు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? 5 గంటలకి మన రామారావు ఆయన మొట్టమొదట సినిమా రంగ ప్రవేశం కాబట్టి సినిమాలకు సంబంధించిన మన బండ్ల గణేష్, తర్వాత శివాజీ, అదేవిధంగా నాగినేడిని రమ్మన్నాం. తర్వాత డ్యాన్సులు, కల్చరల్ ప్రోగ్రాంలు, తర్వాత కళాకారులకి సన్మానం, ఇవన్నీ కూడా పెట్టాం. 5 గంటల నుంచి కార్యక్రమం నిర్వహిస్తాం. సార్, ఇక మీదట కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎటువంటి పిలుపు ఇవ్వబోతున్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు? సామాజిక బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలా. ఎందుకంటే రామారావు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. ఎందుకంటే తెలుగువాడు ఔన్నత్యాన్ని చాటాడు. నీతి నిజాయితీకి నిలువెత్తు దర్పణం రామారావు గారు. అంటే రాజకీయాల్లో అవినీతికి ఆమె దూరం ఉన్నటువంటి వ్యక్తి. ఈ విధంగా ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఇతరులకు మార్గదర్శకంగా తన వ్యక్తిత్వాన్ని నిరంతరం చాటుకున్నటువంటి వ్యక్తి. ఆ కోవలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఓకే, ఇది మీరు చెప్తున్నది. ఏదైతే నందమూరి తారక రామారావు గారు అంటేనే ఒక ప్రముఖ వ్యక్తి, రాష్ట్రంలోనే ఒక తెలుగు జాతికే ఒక ఐకాన్ లాంటి వ్యక్తి. ఏదైతే ఒక సినిమా రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారో, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీకే ఒక ఇదన్నది చూపించేసి ఆయన సింహ స్వప్నంలాగా చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభమయ్యాయి. అదేవిధంగా కూడా ఆయన జయంతి, వర్ధంతి ఏదైతే ఉంటాయో అది కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతామనేసి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పడం జరుగుతుంది.